హాయ్ అండి, వెల్కమ్ టు నివా కుక్ హౌస్. ఈరోజు సకినాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 కేజీ రేషన్ బియ్యం శుభ్రం చేసుకొని 4-5 సార్లు కడిగి 4 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యం ఒక జల్లీ గిన్నెలో వేసి వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత మిల్లుకైనా మిక్సీకైనా మరపట్టించాలి. 1 కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ నువ్వులను ఇలా కడిగి వేసుకోవాలి. 2 స్పూన్ల ఓమను కూడా కడిగి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తడిపి వేస్తే వేయించేటప్పుడు చిటపటలాడకుండా ఉంటాయి. కొద్దిగా వాటర్ వేస్తూ తడుపుకోవాలి. ఈ పిండిని గట్టిగా కాకుండా పలుచగా కాకుండా చూసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ వేసి మేము ముందుగా గణపతిని పెట్టి దాని చుట్టూ సకినాలని చుట్టుకుంటాము. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సకినాలని చుట్టుకుంటాము. ఈ సకినాలు కాటన్ క్లాత్ పైన చుట్టుకుంటే తడి ఆరిపోయి చక్కగా వేగుతాయి. ఇలా మొత్తం సకినాలని కాటన్ క్లాత్పై ఒకదాని తర్వాత ఒకటి చుట్టుకోవాలి. కొద్దిగా తడి ఆరాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా సకినాలని వేయించుకోవాలి. ఇలా లోతుగా ఉన్న బాండీ పెట్టుకుంటే సకినాలు బాగా వేగుతాయి. ఇలా ఒక్కొక్కటిగా తిప్పుతూ సకినాలను వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించితే సకినాలు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా వేగాక తీసి పక్కన ఉంచుకోవాలి. చల్లగా అయ్యాక ఒక ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు స్టోర్ ఉంటాయి. ఎంతో క్రిస్పీ అయిన సకినాలు చూడండి ఎలా చక్కగా వచ్చాయో. మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే నివా కుక్ హౌస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.